ప్రజా సంఘాలను చీల్చడం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ నేతలు అహంభావంతో మాట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అస్తవ్యస్తంగా విభజించిన జిల్లాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. జిల్లాల పునర్విభజనతో పాటు పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. జిల్లాల విషయానికి వస్తే గత ప్రభుత్వం చాలా అనాలోచితంగా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా వాళ్ళు ఏర్పాటు చేసింది. సరిహద్దుల కూర్పులో కానీ మండలాలను ఎట్లా పొందిక పెట్టి చేయాలనే విషయంలో కానీ చాలా అస్తవ్యస్తంగా జరిగిందనేది వాస్తవం. సాధారణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జిల్లాలను ఏర్పాటు చేసేటప్పుడు ప్రాదేశిక సమగ్రత, భౌగోళిక సమగ్రత చూడాలి. అది ముక్కలు ఈ మధ్యన కొండలు అడ్డం వచ్చి పెద్ద పెద్ద నదులు అడ్డం వచ్చి రవాణా లేనటువంటి ప్రాంతాలను కలపటం వల్ల ప్రయోజనం లేదు. రెండవది చాలా కీలకమైందంటే, ఒకే రకమైన సంస్కృతి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలను ఒక దిక్కు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మనమే వాడుకలు చాలా మాట్లాడుతూ ఉంటాం. మానేరు పట్టి ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. వాటి మధ్యన ఒక సాంస్కృతిక సంబంధం ఉంటుంది. సాంస్కృతిక సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు చాలా బలంగా ఉంటాయి. వెనకటి నుంచైనా అమ్మకానికి పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాం, వస్తువుల కొనుగోలుకు ఏ ప్రాంతాల్లో తిరుగుతాం, మనల్ని కలిపే మార్కెట్ కేంద్రం ఎక్కడుంది, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా దృష్టిలో పెట్టుకొని చూడవలసిన అవసరం.